ఎంఎన్సి కంపెనీలో రిజైన్ చేస్తే ఇంకో కంపెనీలో ఉద్యోగం ఇవ్వరా ఇవ్వరా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. చాలా మంది ఎంఎన్సిలో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది, నేను ఎంఎన్సిలో జాయిన్ అవుతాను. ఎంఎన్సి అంటే ఆ లెవెల్ వేరు. ఎంఎన్సిలో క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, ఆ కల్చర్ వేరు. అదే స్టార్ట్అప్ కంపెనీలో చిన్న చిన్న కంపెనీలు ఇలా ఉండదు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంఎన్సిలో ఉద్యోగం మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే. విప్రో రీసెంట్గా ఏం చెప్పిందంటే, మా కంపెనీలో నుంచి ఉద్యోగం మానేస్తే వేరే కంపెనీలో ఉద్యోగం, మా కాంపిటేటర్స్ ఉద్యోగం జాయిన్ అవ్వద్దు. వాళ్ళు జాయిన్ అయితే మీకు కోట్ల కోట్లు పెనాల్టీ వేస్తామని చెప్పింది. వాళ్ళ కాంపిటేటర్ ఉద్యోగం ఏందో మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇంకా చాలా మనం మాట్లాడుకుందాం. అండ్ ఎగ్జిక్యూటివ్లు కానీ, విప్రో నుంచి రైతులకి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఆ, వాళ్ళ 1 ఇయర్ వరకు వేరే కంపెనీలో దేనిలో జాయిన్ అవ్వద్దు అనేది దీని పాయింట్. దీంట్లో ఏంటి అంటే కాగ్నిజెంట్, యాక్సెంచర్, క్యాప్జెమిని, డెలాయిట్, డిఎక్సి టెక్నాలజీ, హెచ్సిఎల్, ఐబిఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, సో ఇవి కంపెనీస్లో జాయిన్ అవ్వద్దు అని చెప్పింది. అయితే ఇది ప్రస్తుతానికి టాప్ పర్సన్స్, టాప్ హై లెవెల్ పీపుల్కి అప్లికబుల్ అవుతుంది. కానీ కమింగ్ డేస్లో ఇది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకో మరి విప్రో ఇట్లా తయారైంది. అప్పుడేమో మూన్ లైటింగ్ పేరు తీసుకొచ్చి చాలా మందిని అస్తవ్యస్తం చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అయ్యి పిఎఫ్ చెక్ చేసే దగ్గర అసలు అది మొత్తం ఫస్ట్ మొదలు పెట్టింది మూన్ లైటింగ్ అనే పేరు విప్రో కంపెనీ. ఇప్పుడేమో ఈ కొత్తగా ఇంకొక తయారు చేసింది. సరే ఏదైతే ఏంది కానీ, సో ఇప్పుడు ఏంటి అంటే ఎంఎన్సీలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందేనా అంటే 1 ఇయర్ వరకు కాంపిటేటివ్స్ ఈ కాంపిటేటివ్స్లో అంటున్నారు. కానీ వేరే కంపెనీలో జాయిన్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేనది భగవంతుడికి తెలియాలి. సో మీరు ఎంఎన్సీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకొని పాయింట్ టు పాయింట్ చూసి అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అవ్వండి. హడావుడిగా వెళ్ళి ఏదో ఉద్యోగం ఇచ్చేస్తున్నారు, ఎంఎన్సీలో ఉద్యోగం వస్తుందని ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇచ్చే బోనస్కి మనము బెండ్ అయిపోయి దానికి ఆశపడి తర్వాత ఫ్యూచర్ అనేది ఇబ్బంది పడకుండా చూసుకోండి. సో ఇదైతే చాలా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఎంఎన్సీలో ఉద్యోగం మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందేనా అంటే కమింగ్ డేస్లో అలాంటి పరిస్థితి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే మొత్తం చెక్ చేసుకోండి. అలాగని చెప్పి మనం ఉద్యోగాలు చేయొద్దు, ఎంఎన్సీలో జాయిన్ అవ్వద్దు, స్టార్టప్లోనే జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. బట్ ఆలోచించేసి ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్క పాయింట్, సబ్ క్లాజ్ అన్ని తెలుసుకొని అప్పుడు మీరు జాయిన్. అండ్ బోనస్ ఇచ్చేటప్పుడు కూడా ఈ బోనస్ ఎంతవరకు 1 ఇయర్ వరకు చాలా వరకు ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు చేస్తే సో ఇక ఆ బోనస్ అనేది మనమే ఉంచుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఎప్పుడు మానేసినా కానీ ఆ బోనస్ వెనక్కి ఇవ్వమని అడుగుతున్నాయి కొన్ని కంపెనీస్. సో అందుకనే దాన్ని కూడా 1 ల్యాక్ ఇస్తుందా, 2 ల్యాక్ ఇస్తుందా, తీసుకుందాం ఖర్చు పెట్టుకుందాం అనుకోకుండా ముందు అసలు ఏంది దీని పరిస్థితి, ఏంది తీసుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకొని మీరు అది తీసుకోండి. ఒకసారి ఆలోచించండి దీని గురించి. సో డెఫినెట్లీ ఇదంత మంచి పరిణామం అయితే కాదు, బట్ మన చేతిలో ఏం లేదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.